దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము హోషేయ గ్రంథ ధ్యానాంశములండి. ఈ దినమున హోషేయ గ్రంథం 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయములో ఎఫ్రాయిము వారి తిరుగుబాటు, ఇశ్రాయేలుల పశ్చాత్తాపము. ఇశ్రాయేలు నాయకులకు తీర్పు ఏమనగా 5వ అధ్యాయం 1-2 వచనము ప్రకారము మిస్పా మరియు తాబోరులు బయలు అపవిత్రత ఆరాధనకు ప్రఖ్యాతిగాంచిన స్థలములండి. నాయకులు ఈ ప్రదేశములలో పాపము చేయుటకు ఇశ్రాయేలీయులను ప్రోత్సహించుచున్నారు. ఇశ్రాయేలీల మత నాయకులు రాజసంతతి వారు అనగా అధిపతులు అపవిత్రులగుట వలన ప్రజలు మంచిని ఎంచుకొనుటకు వీలు లేకుండా పోయిందండి. వారు తమ నాయకులు నడిపింపు కొరకు ఎదురు చూచుచుండగా వారి అపవిత్రతను చూడవలసి వచ్చింది దుస్థితి అండి. ఇశ్రాయేలీల నాయకులు మతి లేకుండా తిరుగుబాటు చేసి శిక్ష కొని తెచ్చుకున్నారు. అన్యులైన పిల్లలను కనుట. 5వ అధ్యాయం 3-7 వచనములండి. ఇశ్రాయేలీలు విగ్రహారాధనను బట్టి తిరిగి తమ దేవుని యొద్దకు రాలేనంత అపవిత్రులైనారు. పదే పదే చేసిన పాపము వలన హృదయము కఠినపరచబడును. అప్పుడు మారు మనసునకు ఒప్పదండి. దేవునికి అవిధేయులగును అగుచుందురు. పాపమునకు బానిసలైన తరువాత పాపము చేయట చాలా సులభం కదా. ఇశ్రాయేలీలు ఎఫ్రాయిము వారును యూదావారు కూడా పాపములో చిక్కుబడి తొట్టిల్లుచున్నారని 5వ అధ్యాయం 5వ వచనము తెలియజేస్తున్నాడు. వారు దేవుని వెదికినను కనబడడు. దేవునికి విశ్వాసఘాతకులే అన్యులైన పిల్లలను కనుచున్నారు. 7వ వచనం అండి. 5వ అధ్యాయము 7వ వచనంలో వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్యములతో కూడా లయమగుదురు అనగా నాశనమైపోదురు. 3వ సైడ్ హెడ్డింగ్ ఎఫ్రాయిము మరియు యూదా మధ్య యుద్ధం అండి. 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు, 6వ అధ్యాయము 3-6 వచనములండి. యెహోవా కొదమ సింహం వలె ఉండనండి. 5వ అధ్యాయం 8-14 వచనములలో గిబియా మరియు రామ అనునవి యెరూషలేమునకు సమీపముననున్న ఇశ్రాయేలీల పట్టణములు. ఈ పట్టణములు రానయ్యున్న తీర్పును గురించి హెచ్చరించునని హోషేయ తెలియజేస్తున్నారండి. యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను మార్చుచున్నారని 10వ వచనము మనకి 5వ అధ్యాయం 10వ వచనము మనకి తెలియజేస్తుందండి. ఇది ఎంతో నేరము కదా. ఇది ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 17వ వచనంలో కూడా వ్రాయబడి ఉందండి. యూదావారు సరిహద్దు రాళ్లు మార్చి ప్రజలను మోసగిస్తున్నారని ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 14వ వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది అని హోషేయ హెచ్చరిస్తున్నాడండి. ఎఫ్రాయిమునకు అది మానని పుండు కలిగింది. మన్హెమ్ మరియు హోషేయ రాజుల పాలనలో ఇశ్రాయేలీలు అష్షూరీయుల సహాయంపై ఆధారపడి ఉన్నారని 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 19-20 వచనంలో, 17వ అధ్యాయం 3-4 వచనములలో దేవుని విస్మరించడం గురించి వ్రాయబడి ఉందండి. ఆనాటి దినములలో ప్రపంచ రాజకీయ శక్తులు ఏవి కూడా ఇశ్రాయేలీలను రక్షించలేకపోయాయండి. దేశమునకు తీర్పు తీర్చుటకే దేవుడు తీర్మానించుకున్నాడు. ఎఫ్రాయిమీలకు సింహము వంటి వానిగాను, యూదా వారికి కొదమ సింహము వంటి వారిని గాను తీర్పు తీర్చును అని 5వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడి ఉందండి. తీర్పు తీర్చును అని 5వ అధ్యాయం 14వ వచనం. దేవుని శిక్ష నుండి వారిని ఎవ్వరు కూడా విడిపించలేనద దుస్థితికి వారు ఉన్నారండి. 5వ అధ్యాయము 15వ వచనంలో ఇశ్రాయేలులకు దురావస్థ కలుగు చేసినైనను తన తట్టు తిప్పుకొనవలనని దేవుడు ఆశించి 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారము యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పగా వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్ద వచ్చును అని వాళ్ళు ఇష్టపడుతున్నారండి దేవుని వైపు మరలడానికి. వారు మారు మనసు కలిగి దేవుని వెతికితే మరలా వారి మధ్య దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నారండి. వారు మరి దేవుని దగ్గరికి రావాలని వారికి ఒక ఆశ కలిగినప్పుడు దేవుడు కూడా 6వ అధ్యాయం 6వ వచనంలో
నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది అని ఆయన కూడా వారు ఇశ్రాయేలీయులు వస్తున్నారంటే దేవుడు వారిని కూడా క్షమించి వారికి క్షమ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఇటు రీతిగా 5వ అధ్యాయంలో కొన్ని మాటలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. రేపటి దినమున 6వ అధ్యాయము ధ్యానించడానికి దేవుడు సహాయం చేయను గాక.